హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి ఏపీ టెట్ టు డిఎస్సికి సంబంధించి మ్యాథమెటిక్స్ను నెక్స్ట్ లెవెల్ అప్రోచ్లో చూడబోతున్నాం. మరి మా యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నుంచి మీకు కంపల్సరీగా ఇక మ్యాథమెటిక్స్ అనేది చాలా సింపుల్గా మీరు చాలా ఈజీగా చేసుకునే విధంగా, మీకు స్కోర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, మీ జాబ్ రాని ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి టాపిక్ని కూడా మీ ఎగ్జామ్ లోపల తీసుకొస్తాం. అందులో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో భాగంగా మనం ఈరోజు నెక్స్ట్ లెవెల్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందనేది మీకు నేర్పిస్తాను. సో టైమ్ అండ్ వర్క్లో భాగంగా ఈరోజు మనం క్వశ్చన్స్ ఇక్కడ చేయబోతున్నాం. సో ఇప్పుడు చేసేది మనం టైప్ 1 అనమాట. సో టైప్ 1 టైమ్ అండ్ వర్క్. జనరల్గా ఇక టైమ్ అండ్ వర్క్ అనేది చాలామంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలా ఇబ్బంది అనుకొని అటువంటి దాన్ని నేను మీకు చాలా సింపుల్ వేగా ఇంతకుముందు చూడని విధంగా చేస్తాను. మీరు కూడా ఇక పాయింట్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ గుర్తుంచుకొని మీరు కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటే ఎగ్జామినేషన్కు మీరు ఒక్కసారి విజిట్ చేసుకుంటే మీరు కంపల్సరీగా మిగతా వాళ్ళకంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే మాత్రం ఖచ్చితంగా ముందుంటారనేది నేను చెప్పగలను ధైర్యంగా. మరి చూద్దామా, ఒక పనిని ఏ 20 రోజులలోనూ అదే పనిని బి 30 రోజులు చేయగలడు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరు అంటున్నారు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ పీస్ ఆఫ్ వర్క్ క్యాన్ డన్ బై ఏ ఇన్ 20 days, ద సేమ్ వర్క్ డన్ బై బి ఇన్ 30 days, బట్ టుగెదర్ క్యాన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ అంటారు. సో దీనికి రకరకాల మార్గాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా చెప్పను, నేను డైరెక్ట్గా చెప్తాను. ఇటువంటి లెక్కలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ మెథడ్ అప్రోచ్లో ఏం చేయాలంటే మళ్ళీ ఏ 1 day వర్క్ ఈజ్ 1/20, బి 1 day వర్క్ 1/30, ఏ ప్లస్ బి 1 day వర్క్ 1/20 + 1/30 ఇవన్నీ వద్దు. సో డైరెక్ట్గా గో ఫర్ ఎల్సిఎం మెథడ్. సో ఇటువంటి వాటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ పైన మనం ఎల్సిఎం బై నెంబర్ ఆఫ్ పార్ట్స్, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేసుకుంటాం. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఏం చేద్దాం ఇక్కడ మనం వాట్ ఎల్సిఎం హియర్ 20 అండ్ 30 ఎల్సిఎం ఎంత? సో ఇక్కడ కూడా మీరు గమనించండి, మళ్ళీ 20 ఇట్లా వేసుకొని 30 ఇట్లా వేసుకొని 10తో 10 to 20, 10 3 30, 3 to 6 60, 10 16 లాగకుండా ఏం చేయాలంటే మీరు 0 కామన్ నెంబర్ కదా. సో 0 అయితే కామన్ నెంబర్ కదా, 0 కంపల్సరీ వస్తుంది. సో 2 and 3 తీసుకుంటే 2 and 3 నెంబర్స్ ఆర్ డిఫరెంట్. అంటే సెకండ్ టేబుల్లో 3 రాదు, 3లో సెకండ్ రాదు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి ఎల్సిఎం అంటే ప్రోడక్ట్ అవుతుంది. అది కూడా వద్దనుకుంటే మీరు ఏం చేయాలంటే సింపుల్ మెథడ్ ఏమంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది. 20 అనేది 30కి ఫ్యాక్టరా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోండి. ఎప్పుడైనా సరే బిగ్గర్ నెంబర్ తీసుకోండి. కానీ బిగ్గర్ నెంబర్ ఎంత నాకు 30. సో 30కి నెక్స్ట్ మల్టిపుల్ 31, 32 60. 60 తీసుకుంటే 20 అనేది ఫ్యాక్టరా కాదా? కారణాంకం కాదు చూడండి. సో 23 60. సో కారణాంకం అయింది కదా, అప్పుడు నాకు ఎల్సిఎం అవుతుందంటే నాకు 60 అవుతుంది. సో ఎల్సిఎం బై సో సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. మరి 20 అనేది 16 ఎన్నిసార్లు చేస్తుంది? 23 60, అవునా? మరి 30 అనేది ఎన్నిసార్లు చేస్తుంది? 32s ఎంత? 60. ఎన్నిసార్లు? 2 times. ఇప్పుడు ఇది 3 times, అది 2 times. దెన్ సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత? 3 + 2 ఎంత? 3 + 2 ఎంత అండి? 5 ఈజ్ ఈక్వల్ టు 5 1s 5, 5 2s. ఆన్సర్ ఎంత అంటే 12 days. సి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. దీనిలో మనకి ఏం బెనిఫిట్ అంటే మనకు తక్కువ సమయంలో ఇటువంటి క్వశ్చన్ చేయడం వల్ల మనం వేరే మిగతా క్వశ్చన్ మీద మనం ఫోకస్ చేసుకొని మన యొక్క స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చూద్దామా, ఇంకా సింపుల్గా. సో ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఎల్సిఎం అంతా పక్కన పెట్టేసేయండి. సో మన యొక్క టీపీ మెథడ్ న్యూ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే ఇటువంటి లెక్కలు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఎల్సిఎం తీసుకోండి. సో 20కి 30 ఎల్సిఎం ఎంత? 60 బై నెంబర్ ఆఫ్ టైమ్స్. 20 అనేది ఎన్నిసార్లు తీసుకుంటుంది? 23 times తీసుకుంటుంది. 30 2 times 60, 2 times కాబట్టి ఇక్కడ టైమ్స్ కొలుస్తారు. సో 3 + 2 how many times? 5 times ఈజ్ ఈక్వల్ టు 5 1 5, 5 2 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 days అని చెప్తాను. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. నో కమ్ టు టైప్ 1లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 2. ఏ ఒక పనిని 4 రోజుల్లోనూ అదే పనిని బి 12 రోజుల్లోనూ చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సో ముందు క్వశ్చన్ మాత్రం కదా చేయండి. ఎందుకంటే నేను మీకు ఇది ఏ బి చేసినాం. ఇక్కడ చూస్తే మన ఏబిసి 3 ఉన్నారు, ఇక్కడ ఏబిసిడి 4 ఉన్నారు. కాబట్టి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీరు ఎగ్జిట్ ప్రిపేర్ అవుతున్నా, అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా,
ఎన్నో క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈజీగా చేసుకునే విధంగా నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను న్యూ అప్రోచ్ మెథడ్లో. సో ఏ ఎంతంట 4 రోజుల్లోనూ, అదే పని బి ఎంతంట 12 డేస్లోనూ చేయగలరు. ఇద్దరు కలిసే పని పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. చూద్దాం మరి. సో 4కు 12కి ఎల్సిఎం తీసుకోవాలండి. సో 4కు 12కి ఎల్సిఎం తీసుకుంటే ఆల్వేస్ థింక్ బిగ్గర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ నాకు ఎంత 12 ఉంది. మరి 12 బిగ్గర్ నెంబర్ తర్వాత స్మాలర్ నెంబర్ 4 ఉంది కదా. ఇక 4 అనేది దీనికి ఫ్యాక్టర్ కాదు చూడండి. సో 4 3 12 ఫ్యాక్టర్ కదా. సో ఫ్యాక్టర్ అయినప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే బిగ్గర్ నెంబర్ ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఎల్సిఎంతో నాకు 12. సో ఎల్సిఎం బై సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మరి 4 ఎన్నిసార్లు 4 1s 4 3s ఎన్నిసార్లు ఇక్కడ 3 టైమ్సా. 12 ఎన్నిసార్లు 12 1s 12 1 టైమా. ఇది 2 3 టైమ్స్, ఇది 2 1 టైమ్. మొత్తం ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. సో 12/4 ఎంత 3 days అని చెప్తుంది. సింపుల్గా. సో క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ అయిపోవాలి అంతే. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇంతకుముందు మీరు ఎట్లా ప్రిపేర్ అయినారు, ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు గమనించుకుంటే చాలు. చాలా సింపుల్గా మనం చేసుకుంటున్నాం అనమాట. సో కాబట్టి ఏం చేయాలి మనం, ఎల్సిఎం బై సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటాం. సో 4 12 తీసుకుంటే 4 12 తీసుకుంటే ఎల్సిఎం ఎంత 12 కాబట్టి 4 ఎన్నిసార్లు పోయింది 4 3s 12 12 12 1s 12 మొత్తం టైమ్స్ 3 + 1 ఎంత 4 = 3. ఇది వద్దనుకుంటే ఇంకా మీరు ఏం చేసుకోవచ్చు అంటే నేను 12/12 చూడండి ఇక్కడ 4 1s 4 4 3s ఇది ఫ్యాక్టర్ కదా. ఎన్నిసార్లు 3 టైమ్స్ ఉందా, ఇది 1 టైమ్ 3 టైమ్స్ డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇది ఎన్నిసార్లు కూడా లేకోకుండా ఇది ఈ రెండు చూడండి ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ కదా. 4 3s 12 4 3s 12 3 టైమ్స్ అది 1 టైమ్ మొత్తం ఎంత 4 టైమ్స్. ఓకే. సో 4 3s ఎంత 12 అని చెప్పడం జరుగుతుంది. సింపుల్గా దీని ప్రాక్టీస్ మీద మీరు ఇంకా బాగా సింపుల్గా చేసుకోవచ్చు. నా క్వశ్చన్ నెంబర్ 3కి రండి. దీన్ని మీరే చేయండి. తర్వాత 3 నెంబర్స్ వస్తే 4 మెంబర్స్ అయితే ఏం చేయాలో చూద్దాం. మరి ఏ మరి బీలు ఒక పనిని వరుసగా 15 రోజులు మరి 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరూ కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారు. ఈ మోడల్ వచ్చిందనుకోండి ఇంకా మీకు ఎదురు ఉండదు. డెఫినెట్గా మీరు చేస్తారు, చాలా సింపుల్గా చేస్తారు. ఏం చెప్పినాం, ఎల్సిఎం బై సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో 15కు 30కి ఎల్సిఎం ఎంత, బిగ్గర్ నెంబర్ ఎంత 30 కదా, 30 ఎల్సిఎం అయిన తర్వాత 10 ఒకట్ల 15 10 2 30 ఎన్నిసార్లు 2 సార్లు ఉందా. ఇది 10 ఒక్కసారి 2 సార్లు మొత్తం 3 సార్లు. అట్లా లేదనుకోండి మీకు ఇబ్బంది అనుకోండి. ఎన్నిసార్లు 15 2 10 2 30 30తో 30 ఒకట్ల 30 ఎన్నిసార్లు మొత్తం 2 + 1 ఎంత 3 = ఎంత 10 days అయిపోయింది. దీనికి మళ్ళీ మీరు పేపర్ తీసుకొని పెన్ని పెట్టించాల్సిన అవసరమే లేదు. సింపుల్ మనం ఏం చేసుకోవాలంటే ఎల్సి 30 కదా, సో 15 ఫ్యాక్టర్ కదా. ఎన్నిసార్లు 15 అనేది 3 సార్లు ఉందా, 2 సార్లు 15 30 2 సార్లు ఉందా. ఇది ఒకసారి ఇది 2 సార్లు మొత్తం 3 సార్లు బై 10 అంతే అయిపోయింది. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. మరి 4 చూడబోయే ముందుగా ఒకసారి చూడండి. మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ అంటున్నందు ఎస్ఎస్సికి, బ్యాంక్స్కు, రైల్వేకి కోచింగ్ దొరుకుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ కూడా మనం రెఫర్ చేయండి. మీకు ఏ డౌట్స్ కూడా 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. 3 పంపులు వరుసగా ఒక తొట్టిని 10 గంటలు 12 గంటలు మరియు 15 గంటల్లో నింపగలవు. 3 పంపులను ఒకేసారి తెరిచి ఉంచినా ఆ తొట్టి నిండడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటున్నాడు. ఏం చెప్తున్నారు ఇక్కడ 3 పంపులు. ఇక్కడ 3 పంపులు అనొచ్చు. లేదంటే ఏబిసి ముగ్గురు వ్యక్తులు ఒక పనిని 10 రోజులు లేదంటే 10 గంటలు 12 గంటలు 10 గంటలు చేస్తారు. అయితే ముగ్గురు కలిసి ఆ పని పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడతాయి, 10 గంటలు పడతాయి, ఇట్లా కూడా అడగచ్చు. సో మనుషులైనా పంపులైనా మెథడ్ మాత్రం ఒకటే మిత్రమా. అయితే ఏం చెప్పినా మీకు మన ఇక్కడ న్యూ అప్రోచ్ మెథడ్లో ఫస్ట్ మనం ఎల్సిఎం తీసుకోండి. ఎంత ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 15 ఉంది. మరి రెండు కూడా కామన్ నెంబర్ నాకేముంది 10కి 12కు 15కు అయితే 60 కామన్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే 10 15 12 ఫ్యాక్టర్ కదా, 10 30 12 ఫ్యాక్టర్ కదా, 13 45 12 ఫ్యాక్టర్, 14 ఎంత 60. ఆ విధంగా బిగ్గర్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ పోతూ ఉంటే మనకు ఎల్సిఎం వస్తుంది. అంతే. దీని మళ్ళీ సపరేట్గా 10 వేసుకొని 12 వేసుకొని 15 వేసుకొని చేయగాకండి. ఏం చేయాలి మీరు డైరెక్ట్గా టేక్ బిగ్గర్ నెంబర్, ఆల్వేస్ టేక్ బిగ్గర్ నెంబర్. సో బిగ్గర్ నెంబర్ 15. సో 15 కాబట్టి 15 అనేది 10లో పోదు. మరి 15 2 30 10లో పోతుంది కానీ 30 12లో పోదు. ఆ విధంగా పోతూ ఉంటే నాకు ఎల్సిఎం ఎంత ఉంది, నాకు 65 ఎల్సిఎం 60 ఎల్సిఎం అయిన తర్వాత 10 ఎన్ని టైమ్స్ తీసుకుంటుంది 6 సార్లు 10 6 60. 12 ఎన్నిసార్లు 12 5 60 5 సార్లు తీసుకునింది. ఇది ఎన్నిసార్లు 15 4 సార్లు తీసుకుంది. మొత్తం ఎన్నిసార్లు 11 ఒక 4 15 సార్లు = 14 4 ఎంత 60 అంటే 4 గంటలు. సో ఆన్సర్ ఎంత 4 అవర్స్. డేస్ అంటే డేస్.
సో దీన్నే మనకు పంపులు అనొచ్చు, లేకుంటే మనుషులు అనొచ్చు, ఏది చేసినా కూడా సేమ్ కాన్సెప్ట్. ఏం చేయాలి మనం? ఎల్సిఎం బై ఎన్ని టైమ్స్ అయితే ఉందో ఆ యొక్క టైమ్స్ అన్ని కూడా ఏం చేయాలి మనం? కూడుకుంటే అయిపోయింది. ఇదే మనకి న్యూ అప్రోచ్ మెథడ్. చూడండి ఎంత టైమ్స్ సేవ్ అవుతుంది మనం గమనించండి. 10, 12, 15 కదా. కాబట్టి బిగ్గర్ నెంబర్ 15 కాబట్టి దానికి ఎల్సిఎం నాకు ఎంత ఉంది? 60 అవుతుంది. అయిన తర్వాత 10 6లు 60, 12 5లు 60, 10 4లు 60, మొత్తం ఎన్నిసార్లు? 15 సార్లు ఉంది కాబట్టి 10 4 ఎంత? 60. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. చూసారా సింపుల్గా ఉందో. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 5. సో టైప్ 1లో క్వశ్చన్ నెంబర్ 5. 4 పంపులు వరుసగా ఒక తొట్టిని వరుసగా 1 గంట, 2 గంటలు, 3 గంటలు మరి 6 గంటల్లో విడివిడిగా నింపగలవు. అన్ని పంపులు ఒకేసారి తెరచి ఉంచిన ఆ తొట్టి నిండడానికి ఎంత నిమిషాలు పట్టును అన్నాడు. మీరు ఎన్నో రకాలు చేసి ఉంటారు టైం వేస్టింగ్ మెథడ్స్. ఇప్పుడు మనం చెప్పేది న్యూ అప్రోచ్ మెథడ్స్ అని సింపుల్గా చేసుకోండి మిత్రమా. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి నేను సింపుల్గా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మనం 4 పంపులు అనొచ్చు, లేకుంటే మనకు మనుషుల పరంగా అయితే మాత్రం ఒక పని ABCD అనే వ్యక్తులు వరుసగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 6 రోజులు చేయగలరు. అయితే వాళ్ళందరూ 4 కలిసి అదే పని పూర్తి చేయాలంటే ఎన్నులు పడతా అదే కూడా అడగచ్చు. ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. ఎట్లా ఉన్నా కూడా పంపులన్నా మనుషులన్నా కూడా మనకు సేమ్ మెథడ్. సో 4 పంపులు ఉన్నాయండి. ఈ యొక్క ఒక తొట్టిని ఫస్ట్ పంపేమో గంట నింపి పడేస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు, రెండో పంపేమో 2 గంటలు నింపుతుంది, మూడో పంపేమో 3 గంటలు నింపుతుంది, 4వ పంపు వచ్చి 6 గంటలు తీసుకుంటుంది. మరి తొట్టి ఖాళీగా ఉంది. ఎప్పుడు అన్ని పంపులు ఒకేసారి దాన్ని నీళ్ళు పోస్తూ ఉన్నాయి. మరి నీళ్ళు అంటే అన్ని పంపులు ఒకేసారి తెరిచి ఉంచిన ఆ తొట్టి నిండడానికి ఎన్ని నిమిషాలు పట్టును అడిగింది. ఇక్కడ ఏమి గంటల్లో ఉంది మిత్రమా, అడిగితే నిమిషాలు ఉంది. ఇప్పుడు గంటలు నిమిషాలకి మార్చుకోవాలి. అది వేస్ట్ మెథడ్, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు గంటలను చేయండి. ఫస్ట్ టు ద అవర్స్లో చేసుకుంటాం. ఏం చెప్పినా మీకు ఫస్ట్ టేక్ ద ఎల్సిఎం. ఎవరిది ఎల్సిఎం హియర్? గంట, 2 గంటలు, 3 గంటలు, 6 గంటలు. పెద్ద నెంబర్ ఏది? 6 గంటలు. మరి ఒకటనేది పోతుందా పోదా? 1 6, 2 3 6, 3 2 6 అట్లా పోయిందనుకోండి పెద్ద నెంబరే ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం చెప్పి నాకు 6 బై మరి ఒకటి ఎన్నిసార్లు పోతుంది? 1 6 6 ఎన్నిసార్లు అయితే 6 సార్లు పోయింది. 2తో 2 3 6 3 సార్లు పోయింది. 3తో 2 3 2 6 సార్లు, 6 1 6 అయిపోయిందా? ఇప్పుడు ఎన్ని ఎన్నుకోవాలి మనం? కూడుకోవాలి. 1 + 2 3, 3 + 3 6, 6 + 6 ఎంత? 12. సో 6 1 6 2 అంటే ఎంత? హాఫ్ అవర్, అర్ధ గంట. తను అడిగింది వాడేమి ఎన్ని నిమిషాలు అన్నాడు. నిమిషాలు. ఒకవేళ టైంలో కూడా ఎన్ని గంటలు అంటే ఏం చెప్తాం? అరగంట అని చెప్తాం. కానీ అడిగింది నిమిషాలు కాబట్టి అరగంట అంటే ఎన్ని నిమిషాలు? 30 నిమిషాలు. అరగంట ఎన్ని నిమిషాలు? 30 నిమిషాలు. ఈ విధంగా టైం అండ్ వర్క్ను ప్రతి ఒక్కరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి అటువంటి ఇబ్బంది లేకోకుండా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు ఒక టైప్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డిఎస్సి ఎగ్జామ్ కల్లా మిమ్మల్ని తరువు చేయించే బాధ్యత నాదనమాట. సో కాబట్టి ఈ విధంగా మీకు టైప్ 1, టైప్ 2 ఈ విధంగా టైం ఎన్ని టైప్స్ అన్ని టైప్స్ కూడా సింపుల్గా మీకు నేర్పిస్తాను. మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరందరూ కూడా విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ తెలియపరచండి. మేము మీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.